తెలంగాణలో నిరుద్యోగులు ప్రైవేట్ టీచర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ధర్నాలకు పిలుపునివ్వడంతో నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులు ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయ ఎదుట బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఆందోళనకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులు ప్రైవేట్ టీచర్ల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేవైఎం పిలుపు మేరకు చారకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. బీజేపీ నాయకులు బీజేవైఎం నాయకులు అక్కడే బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు మోహరించారు. అక్కడ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తారని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత నిరుద్యోగ భృతిని అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మోగిళ్ల కన్నా కరోనా లాక్డౌన్ కారణంగా 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్ కు ప్రైవేట్ లెక్చరర్లకు తక్షణం 9 నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కన్నా ప్రభుత్వం నిరుద్యోగులు ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు సానుకూల ప్రకటన చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రవి నాయక్, జిల్లా నాయకులు తంగెళ్ల శ్రీను, వెంకటేష్, అంజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కారణాలు కేసీఆర్ గారు ప్రకటించిన 1,00,000 ఉద్యోగాలు వేస్తాన్నమాట ఇంతవరకు ఆ 1,00,000 ఉద్యోగాల ముచ్చటే లేదు. ఇంకోటి కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లను ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేవైఎం బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే నిరుద్యోగ భృతిని ఇంతవరకు నిరుద్యోగ భృతి ప్రకటించిన కేసీఆర్ ఇంతవరకు అమలుకు తీసుకురాలేదు. వాళ్ళ హామీల మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అయిపోయింది. ఇంతవరకు అమలు కాలేని నిరుద్యోగ భృతి ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలి. అలాగే కరోనా సమయంలో ఇబ్బంది పడ్డ టీచర్లను, లెక్చరర్లను గవర్నమెంట్ ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే బీజేవైఎం టీచర్లకు, లెక్చరర్లకు బీజేవైఎం ఎప్పుడు వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తుంది. బీజేపీ పార్టీ కూడా సపోర్ట్గా నిలుస్తుంది. అలాగే అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు గోల వారరాజు గారు నిన్న లెక్కల ప్రకారం చూపించారు 1,60,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని. వారికి తెలియకపోవచ్చు. 1,60,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయని మనకు తెలియదు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అలాంటి మీడియాలో అలాంటి పోస్టులు తొలగించుకోవాలని మేము సూచిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగ వృద్ధిని, ప్రైవేటు టీచర్లను 2 లక్షల ఉద్యోగాలను అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారని చెప్పాడు. అది మాట మాత్రమే మిగిలిపోయింది. ఆయన ఏడు రాదు అనేది పోయింది. మాట మనిషి కాడు. ఇప్పుడు మన ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు వాళ్ళకు కరోనా టైంలో ఇస్తా అని చెప్పారు, ఇయ్యలేదు. ఆయన ఇయ్యడు కూడా ఇయ్యడు, ఖాళీ మాట వరకు అంతే. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మామూలుగా లేవు జాబులు. డిఎస్ వేస్తున్నాడు, డిఎస్ వేయలేదు. ఇంజనీరింగ్ వేస్తున్నాడు, ఇంజనీరింగ్ వేయలేదు. ఏ జాబ్ కూడా లేదు ఇంతవరకు. మన దగ్గర అటెండెంట్ బీఆర్ఓలో తీసి ఇంకో దిక్కేసి ముఖ్య ఖాళీ కూర్చొని పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో లంచగొట్టాలని చాలా ఆయన అదే ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే మరి ఆయన గుర్తుందా, మరి ఎవరి దగ్గర వస్తుంది ఏందనేది తెలియదు.